నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. బీజేపీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 15వ తారీఖు లోపు అటు జాతీయ అధ్యక్షుడి ఎంపిక, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక కూడా పూర్తయిపోతుంది. మార్చి 15 లోపు ఎట్ ఎనీ టైం జరగవచ్చు, ఏ రోజైనా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ, అలాగే మీడియా సర్కిల్స్లో కూడా. తెలంగాణలో అయితే గడిచిన 3-4 నెలలుగా చర్చోపచర్చలు నడుస్తూనే ఉన్నాయి. రకరకాల స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందులో ఒక 4-5 పేర్లు కూడా మనకి వినిపించాయి. అందులో ఫ్రంట్ రన్నర్స్లో ప్రధానంగా వినిపించింది ఈటెల రాజేందర్ గారి పేరు వినిపించింది. ఈటెల రాజేందర్, అలాగే ధర్మపురి అరవింద్, కాసం వెంకటేశ్వర్లు, అలాగే రామచంద్రరావు, మనోహర్ రెడ్డి, రఘునందన్ రావు గారి పేరు కూడా వినిపించింది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా దాదాపుగా ఈటెల రాజేందర్ ఎంపిక లాంఛనమే అనేటువంటి వార్త కొద్ది రోజుల కిందట వినిపించింది. బట్ చివరి నిమిషం వరకు కూడా మనం చెప్పలేం. ఇక జాతీయ అధ్యక్షుడి ఎంపిక, జేపీ నడ్డా వారసుడు ఎవరు? జేపీ నడ్డా ఇప్పటికే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అతని ప్లేస్లో ఎవరు రాబోతున్నారనేటువంటి చర్చ కూడా నేషనల్గా నడుస్తోంది, జాతీయంగా. దీంట్లో కనుక చూసుకుంటే ఒక 5-6 పేర్లు అక్కడ కూడా వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి సౌత్కి కనుక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, సౌత్ మిషన్ అనేటువంటి బీజేపీ సౌత్ని టార్గెట్ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనేటువంటి లక్ష్యంతో అడుగులు ముందుకేస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పుడు మరింత వేగంగా జరుగుతోంది. సో సౌత్కి కనుక ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమం అయితే కనుక తప్పకుండా కిషన్ రెడ్డి గారి పేరు ముందు వరుసలో ఉంది. ఇక తర్వాత కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, అలాగే భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, మనోజ్ సిన్హా, ఇలాంటి పేర్లన్నీ కూడా మనకి వినిపిస్తున్నాయి. అయితే మరి ఈ కసరత్తు ఎంతవరకు వచ్చింది? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో కావచ్చు, లేదా అక్కడ జాతీయ అధ్యక్షుడి ఎంపికలో కావచ్చు, కసరత్తు ఎంతవరకు వచ్చింది? ఏ ఏ అంశాలని క్రైటీరియాగా, ప్రాతిపదికగా చేసుకొని ఈ అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది? ఎందుకంటే ఒక్కోసారి బీజేపీ అధిష్టానం ఏమనుకుంటోంది అనేది అంచనాలకు కూడా అందదు. ఒక్కోసారి ఎంపికైనటువంటి అభ్యర్థులకి వాళ్ళకే తెలియకుండా చివరి నిమిషం వరకు కూడా ఉంటుందని చెబుతూ ఉంటారు. సో ఈ క్రమంలో ఇటు తెలంగాణలో అటు జాతీయ స్థాయిలో అధ్యక్షులు ఎవరెవరు అయ్యేటువంటి అవకాశం ఉంది, ఫ్రంట్ రన్నర్స్ ఏంటి, వీటి గురించి కాస్త క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. సో ముందుగా తెలంగాణ రాష్ట్రంతో మొదలు పెడదాము. తెలంగాణ రాష్ట్రంలో ముందు నేను చెప్పినట్టుగా ఒక 5 పేర్లు ప్రముఖంగా వినిపించి, అందులో మొట్టమొదటి పేరు ఈటెల రాజేందర్ గారి పేరు నెంబర్ 1 రేస్లో ఉందని చెప్పవచ్చు. ఎవరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఆల్మోస్ట్ మీడియాలో లీక్ అయినటువంటి వార్తలు ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు అతని ఎంపిక లాంఛనమైన పేరు వినపడింది. మీకున్న అబ్జర్వేషన్ ఏంటి, మీకు తెలిసిన సమాచారం ఏంటి? అంటే నేను వింటున్నది కూడా అదే. ఇది చాలా రోజులుగా వింటున్నటువంటి విషయం రాజు గారు, కొత్తది కాదు. అయితే ఎందుకో మరి పెండింగ్ లో పెట్టారు, చేశారు. బయటికి ఫ్లోటింగ్ రకరకాల పేర్లు ఫ్లోట్ చేశారు. ముఖ్యంగా రఘునందన్ పేరు చాలా రోజులు నడిచింది. అవును, నేను బరిలో ఉన్నాను అని రఘునందన్ గారు అనడము, లేకపోతే ధర్మపురి అరవింద్ గారు, ఈవెన్ రామచంద్రరావు గారు అయితే ముందు నుంచి ఈ పేరు బాగా చర్చలో ఉంది. అయితే ఈ మధ్యలో ఈ చర్చ ఎంతవరకు వెళ్ళింది అంటే, బయటి వాళ్ళు, లోపలి వాళ్ళు, సంస్థలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు అధ్యక్షులుగా ఉండాలి అని అట్లు కాదు అని ఇలాంటి చర్చలు కూడా కొన్ని జరిగాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి నేను వింటున్నదైతే, ఎలక్టెడ్ ఎంపీస్ నుంచి తీసుకుంటున్నారు అనేది నేను విన్నటువంటి విషయం. కనుక ఎలక్టెడ్ పబ్లిక్ లీడర్స్, పర్టికులర్ గా ఎంపీస్ లో మనకు కనపడ్డటువంటి పేర్లు రఘునందన్ పేరు, ధర్మపురి అరవింద్, అంటే ఈటెల కాకుండా ఈ ముగ్గురు ఎంపీల పేర్లు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మినిస్టర్, వారు ఆల్రెడీ చేశారు కనుక అది తీసుకోవడానికి వీల్లేదు. బండి సంజయ్ గారు కూడా మినిస్టర్ కనుక ఈ ఉన్న పేర్లలో ఈ 3 పేర్లు గట్టిగా చర్చలోకి వచ్చాయి. రామచంద్రరావు సంస్థాగత వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ ఎలక్టెడ్ లీడర్ కాకపోవడంతో ఆ పేరు చర్చలోకి రాలేదు. ఫైనల్ గా ఇప్పుడు ఇదంతా కూడా, అయితే నా పాయింట్ ఏంటంటే, అంటే నాకు ఇన్సైడర్ గా సంస్థలో పనిచేసిన చాలా, అంటే బీజేపీలో చేయలేదు కానీ ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల్లో చేశాం కనుక
ఈ ఏడాదికో లేకపోతే 5 ఏళ్లకో 4 ఏళ్లకో ఏదైతే మార్పులు చేర్పులు వివిధ సంస్థల్లో జరుగుతుందో అది ఒక ఏడాదిగా చర్చ ఉంటుందండి. 1 ఇయర్ నుంచి ఇది చర్చలో ఉంటుంది పై స్థాయిలో. ఒక ఒక 5 పేర్లు 10 పేర్లు అలా తీసుకోవడం, దాని మీద మాట్లాడుకోవడం, పెద్దలు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా అక్కడక్కడ మాట్లాడుకోవడం, చర్చ చేయడం. ఆప్షన్స్ 10 పెట్టుకుంటారు, ఒకటి పెట్టుకోరు. ఇది దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, కనుక ఈ వ్యక్తి కారణంగా మనకు కలిసి వచ్చేది ఏమి, ఇలాంటిది ఊరికే వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పడం కాకుండా చర్చలుగా జరిగి ఏమంటాం దాన్ని షార్ట్ లిస్టింగ్ అంట. ఒక 10 పేర్లు ఉంటే ఒక 3-4 పేర్ల వరకు తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే డిలీట్ చేస్తూ పోతారు, ఇది వద్దు అని. చివరికి ఒక 3-4 పేర్ల వరకు అప్పుడు ఏమంటామంటే కన్సెన్సస్ కొరకు. అదేమో పెద్దవాళ్ళ చర్చలోనే లాజికల్ గా కానీ ఇంకో రకంగా కానీ ఎప్పుడు ఈ పేరు షూట్ కాదు, లేకపోతే ఇంకా ఈ ప్రాబ్లం ఉంటుంది కనుక ఈ పేరు షూట్ కాదు. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్ లో రఘునందన్ రావు గారు ఇప్పుడు, లేకపోతే ఇలాంటి పేర్లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు షూట్ కాదు, ఇలాంటి కొన్ని ఉంటాయి. అందుకని నా పాయింట్ ఏంటంటే అవన్నీ డిలీట్ అయిన తర్వాత ఒక 3 or 4 నేమ్స్ ఏతుంటారో అవి పెట్టుకొని వాటిల్లో కొంత కన్సెన్సస్ కొరకు హ్యాడర్ లో పాజిటివ్ గా ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, నెగిటివ్ గా ఎంతమంది ఉన్నారు, అందరినీ కలుపుకోగలిగేటువంటి విషయాలు, ఇవంతా ఇంకా కొంతకాలం చర్చ జరుగుతుంది. ఇది జరిగిపోయింది, ఈ ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ ఏమంటాము 1-2 నేమ్స్ వరకు వచ్చేసింది, కేంద్రంలో ఉంది, అంతే. మిగతా ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎట్లయితే మండల స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికలన్నీ ఎలా అయితే పూర్తయ్యాయో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఇప్పుడు కొద్ది ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఆఫీస్ బేరర్స్, ప్రీవియస్ బాధ్యత కలిగిన వాళ్ళందరినీ కన్సల్టేషన్ అనేది ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. అందులో అంటే ఏమన్నా ఇంకా అక్కడ కూడా ఏమన్నా తేడా వస్తుందా అనేది కొంత ఎక్సర్సైజ్ చేశాక అనౌన్స్ చేస్తారు. ఫార్మల్ అనౌన్స్మెంట్ అయిపోతుంది. నామినేషన్స్ ఫిలప్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఎవరైతే అనౌన్స్ కాబోతున్నారో వాళ్ళ ఒక నామినేషన్ పూర్తి అయిపోతుంది. మిగతా ఎవరైనా ఒకరిద్దరు ఉంటే కూడా డ్రాప్ చేసుకుంటారు. ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఇది యునానిమస్ గా జరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇందులో ఏమన్నా పోటీ లాంటిది ఉంటుందా? ఇది యునానిమస్ గా జరిగిపోతుందా, లేకపోతే ఇందులో కూడా పోటీ పెట్టి అలాంటిది ఏమైనా అలాంటి ప్రాసెస్ ఉంటుందా ఇక్కడ కానీ అక్కడ కానీ? యునానిమస్ గా జరిగిపోతుంది. నో పోటీ, అసలు పోటీ అనేది ఉండదు. కనుక అంత బ్యూటిఫుల్ గా ఎక్సర్సైజ్ జరుగుతుంది ఆల్ ఇండియాలో కానీ స్టేట్ లో కానీ జరిగిపోతుంది. అంతే. మీరు చూడండి, ఈ వారం రోజుల్లో స్టేట్ ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ అయిపోతుంది. కిషన్ రెడ్డి గారు నిన్న మాటల్లో అన్నారు కదా, ఇంకో వారం రోజుల్లో అధ్యక్షుడి ప్రకటన అయిపోతుందని చెప్పేశారు ఆయన. అదే సునీల్ బన్సల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ బహుశా 8వ తారీఖున ఇక్కడికి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఆ 8వ తారీఖున ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ కీలకమైనటువంటి నేతలతో భేటీ ఉంటుంది. ఆ తర్వాత ఇక అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. ఈటెల రాజేంద్ర గారి పేరు ప్రముఖంగా వినిపించడానికి మీరు అన్నటువంటి ఎంపీ జాబితాలో ఉండడం ఒకటి, తర్వాత అతనికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఎలాగో ఉండనే ఉంది. తర్వాత బీసీ సామాజిక వర్గం కింద వస్తుంది కదా, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకటి ఏంటంటే పక్క పార్టీ నుంచి రావడము, తర్వాత గతంలో అతని ఐడియాలజీ లెఫ్టిస్ట్ అంటే ఆ భావజాలం ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు మారినంత మాత్రం అంటే ఆర్ఎస్ఎస్లోని ఈ నేపథ్యం లేదు కదా, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కానీ ఏబీవీపీ నేపథ్యం కానీ లేనట్టుగా ఉంది. బహుశా అదేమన్నా అతనికి కొంత డిసడ్వాంటేజ్ అవుతుందంటారా? నో, అది కాసేపు అది పక్కకు పెడితే వారికి ఉన్న అడ్వాంటేజెస్ మీరు చెప్పిన అన్ని వాస్తవం. దానికి ఇన్ అడిషన్ టు దట్ వారు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కేసీఆర్ తర్వాత అటువంటి ఉద్యమ నాయకుడిగా నెక్స్ట్ లీడర్ ఎవరు అంటే ఈటెల రాజేందర్. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సాధించడంలో కొన్ని వేల మంది లక్షల మంది పనిచేసిన లీడర్షిప్ లో రెండవ వ్యక్తి ఎవరవుతారు అని అంటే తెలంగాణ ఆస్పిరేషన్స్ కు ఈటెల రాజేందర్. ఇది వారికి ఉన్నటువంటి పెద్ద అసెట్, డిస్ప్యూటెడ్ లీడర్. రెండవది మీరు అన్నటువంటి సోషల్ బ్యాక్గ్రౌండ్, బీసీ ఇలాంటివన్నీ సరే అవి ఎప్పుడు పనిచేవే. ముఖ్యంగా బీసీ ప్రధాన ముఖ్యమంత్రి అనే పోయినసారి ఏదైతే ప్రకటన చేశారో ఆ మాట మీద ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. బీజేపీ వెనక్కి తగ్గడం చాలా కష్టం అవుతుంది.
కనుక ఇప్పుడు బీసీ అధ్యక్షునే చేయలేని వాళ్ళు అనేది వీళ్ళు చర్చ చేస్తారు కనుక అధ్యక్షునే చేయలేని వాళ్ళు ముఖ్యమంత్రిని ఎలా చేస్తారనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. అది వస్తుంది కనుక అయితే బీసీ ముఖ్యమంత్రిగా ఉంటే రెడ్డి కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో బలమైంది కనుక యాక్సెప్ట్ చేస్తారా అనేది వస్తుంటది. అలా చేస్తే గీస్తే ఒక ఈటెల రాజేందర్ను మాత్రమే రెడ్డి కమ్యూనిటీ ఓలట్టడుగా వెల్కమ్ చేస్తారు, ఇంకొకరిని వేరే వాళ్ళని చేయడానికి అవకాశం లేదు. అలాంటి ఒక నేపథ్యం కూడా, ఎందుకంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆయనకు అన్ని వర్గాలతో. ఆయన స్ట్రాంగ్ బీసీ ముద్ర అంటే అర్థమైంది రాజు గారు, స్ట్రాంగ్ బీసీ ముద్ర ఉన్న వాళ్ళు యాంటీ రెడ్డి, యాంటీ బ్రాహ్మణ్, యాంటీ అగ్రవార్ అనే ముద్ర ఉంటుంది ఎక్కువ మటుకు. అలాంటిది ఏమీ లేదు, స్ట్రాంగ్ బీసీ ముద్ర కూడా లేదు ఈటెల రాజేందర్ గారికి. ఈజ్ ఎ లీడర్, బేసికల్లీ ఈజ్ ఎ లీడర్. కనుక ఆయన బీసీ కాదు, ఆయన బీసీగా పెద్దగా కన్సిడర్ చెయ్యరు కూడా జనాలు. పబ్లిక్ లీడర్, ప్రజలతో ఉండేటువంటి లీడర్. కనుక ఇవి చాలా ప్రధానంగా పనిచేసేటువంటి విషయాలు. ఇంకొకటి ఏంటంటే బీజేపీకి నాయకుడు ఇంతవరకు కూడా పార్టీ నాయకుడు, ప్రజానాయకుడు అని ఇద్దరు ఉంటారు రాజుగారు. పార్టీ నాయకుడు అంటే పార్టీలో పుట్టి పెరుగుతూ ఉంటారు, అలా పెరుగుతూ ఉంటారు, అనేక బాధ్యతలు మోస్తూ చివరకు ఒక రోజు అధ్యక్షుడైతారు. ఎందుకంటే పార్టీలోనే ఉన్నాడు కనుక, పార్టీని పట్టుకొని ఉన్నాడు కనుక. ఎన్నో 30 ఏళ్ల ఇండస్ట్రీ అంటాం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాం, ఈ చరిత్ర ఉన్నందుకు వారు అధ్యక్షులు అవుతూ ఉంటారు. వీళ్ళని మనం ఏమంటామంటే పార్టీ లీడర్లు అంటాం. ఇంకొందరిని ప్రజానాయకులు అంటారు, అంటే ప్రజల్లో ఉంటారు, ప్రజల మధ్యలో ఉంటారు, అక్కడ ఎలక్ట్ అవుతూ ఉంటారు. అలా ప్రజలకు సన్నిహితంగా ఉండి ప్రజల్లో నుంచి వచ్చే నాయకుడు రేపు లీడర్ కావడం అనేది. దీనిపైన కేంద్రంలో చాలా చర్చ జరిగింది. కనుక ఇప్పుడు చేసే ప్రయోగాల్లో తెలంగాణకు ఒక ప్రజానాయకుడు లీడర్ అవుతే ఎలా ఉంటుంది? ఇంతవరకు పార్టీ నాయకులనే చేసుకున్నాం, కానీ ప్రజానాయకులు, ప్రజలు రావాలి, వెళ్తూ ఉంటే 100 మంది ప్రజలు వెంట రావాలి. కనుక ఆయన పేరు చెప్తేనే ప్రజలు స్పందించాలి. ఇలాంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి ప్రజానాయకుడు ఇప్పుడు పార్టీ నాయకుడుగా రావాలి. ఇది కూడా ఇంటర్నల్ డిస్కషనే. అందుకని ఈటెల రాజేందర్ పేరు ఎందుకు కన్సిడర్ చేయాలి? అలా అంటే మీరు ప్రజానాయకులు అంటే చాలా మంది ప్రజానాయకులే, ధర్మపురి అరవింద్ కూడా, ఎందుకంటే ఎలక్టెడ్ లీడర్లు అందరూ ప్రజానాయకులే. కానీ పెద్ద ఉద్యమ నేపథ్యం ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల్లో నుంచి పైకి వచ్చినటువంటి నాయకులుగా కొందరే ఉంటారు. అట్లా అలాంటి ప్రజానాయకుడు అనే నేపథ్యం ఉన్నటువంటి రాజేందర్ కనుక ఈ పేరును చాలా సీరియస్ గా చర్చలోకి వచ్చింది. ఊరికి ఆషామాషిగా రాలేదు. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా పార్టీలో విత్ ఇన్ ది పార్టీ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళను ఈ పేర్లు ఎలిమినేట్ చేయడానికి వాడుకునేటువంటి విషయం అన్నట్టు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఏబీవీపీ 35 ఏళ్ళు పనిచేశాను, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు చేశాను. కానీ నా ప్రారంభం ఎస్ఎఫ్ఐ, గుర్తుపెట్టుకోండి. ఇంకా లెఫ్ట్ తో ప్రారంభించాను. స్టూడెంట్ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ లో నేను ఉన్నాను, తర్వాత ఏబీవీపీ అయ్యాను. కనుక ప్రారంభంలో ఎప్పుడో కనుక నేను లెఫ్ట్ అయిపోతానా? అట్లా కాదు కదా. ఈటెల రాజేందర్ గారు కూడా పీడిఎస్ లో పనిచేశారు స్టూడెంట్ గా ఉన్నప్పుడు. కనుక అది చర్చ కాదు, తెలియక చేసేటువంటి చర్చ మాత్రమే. కనుక పేదవాడి పక్షాన నిలబడేదే సిద్ధాంతము ఇది. కనుక ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రామినెంట్ పేర్లు, అలాగే సంస్థ నుంచి వచ్చిన పేర్లు కూడా కాసం వెంకటేష్ కానీ, రామచంద్రరావు కానీ, మనోహర్ రెడ్డి గారు అని, వీరంతా సంస్థలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు. సహజంగా చర్చలోకి రావాల్సిందే, చర్చించాల్సిందే ఈ పేర్లు కూడా. ఎందుకంటే రామచంద్రరావు చాలా అనుభవం ఉన్నవాడు, అడ్వకేట్ గా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యాడు ఆయన కూడా. కనుక కాకపోతే ఇవి ఉంటాయి కదా సోషల్ ఈక్వేషన్స్, అవి ఎంత సెట్ అవుతాయి ఏందని వాళ్ళు చూస్తారు. మంచి పేర్లు ఇవన్నీ, ఏవి చాలా అంశాలు ఉంటాయి కాబట్టి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి, మీరు అన్నట్టు ఆ జనాదరణ కావాలి, మాస్ ఫాలోయింగ్, ఇట్లా రకరకాల అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సరే, తెలంగాణ విషయం ఇంతవరకు మనం మాట్లాడాం. జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా ఇప్పుడు నేను ముందు ఇంట్రోలో చెప్పినట్టుగా ఒక 4-5 పేర్లు వినిపిస్తున్నాయి. సౌత్కి, దక్షిణ భారతదేశానికి గనక ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఎలాగో ఇస్తుంది. యాక్చువల్గా బీజేపీ దక్షిణ రాష్ట్రాల్లో పాగా వేయాలని అనుకుంటుంది. ఒకవేళ ఈ సౌత్ మిషన్ అనేది గనక ఆ సెంట్రిక్గా గనక ఎంపిక జరిగితే అక్కడ మళ్ళీ కిషన్ రెడ్డి గారి పేరు వినబడుతోంది.
ఆ సాధ్యాసాధ్యాలు ఏంటి, మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? వీటితో పాటు ఆర్ఎస్ఎస్ యాక్సెప్టబుల్ అయి ఉండాలి, అంగీకరించాల్సి ఉంటుంది, అది ఓపెన్గా కాకపోయినా ఆ ఐడియాలజీ కానివ్వండి, లేకపోతే ఇది ఉండాలి, ఏబీవీపీ నేపథ్యము ఇది ఉంటే. ఎందుకంటే లాస్ట్ సీఎంల ఎంపికలో, ఢిల్లీ సీఎం ఎంపికలో కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఈ నేపథ్యం బాగా చూసి చేసినట్టుగా ఉన్నారనేది మనకి అర్థమవుతోంది. సో దీన్ని బట్టి మనకు ఎలాంటి ఎంపిక ఉండొచ్చు జాతీయ అధ్యక్షుడిగా? రాజు గారు ఈ ముఖ్యమంత్రులను సెలెక్ట్ చేసినప్పుడు, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఢిల్లీ లేకపోతే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల సెలెక్షన్ వేరు అది. ఎందుకంటే యంగ్స్టర్స్ ను పికప్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొత్త నాయకత్వం కొరకు పికప్ చేస్తున్నప్పుడు మంచి స్టఫ్ ఉందా లేదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, సంస్థలో ఎంతగా నలిగారు అవన్నీ చూస్తున్నారు. కనుక ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ అనేది జనరల్ గా ఉంటది, తీసుకుంటున్నారు. కానీ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉండి తీరాలనేది లేదు, లేకపోతే సంఘ బ్యాక్గ్రౌండ్ ఉండి తీరాలని లేదు. అస్సాం ముఖ్యమంత్రి ఆ విధంగా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడేం కాదు, కానీ అందరికన్నా ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతున్నాడు. కనుక అది ముఖ్యం కానే కాదు రాజు గారు. వచ్చేదంతా ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు నడ్డాను రీప్లేస్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి రాబోయే ఒక 5 ఏళ్ల తర్వాత చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి దేశంలో. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ రాబోతుంది, తర్వాత రకరకాల బిల్స్ అన్ని రాబోతున్నాయి. ఈ మార్పులు లేకపోతే ఏమంటాము నియోజకవర్గాల ఇది డివిజన్ కాబోతుంది. ఇన్ని జరుగుతున్నటువంటి టైంలో చాలా ఏమంటాము అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అవసరం. రెండవది మీరు అన్నట్టు సౌత్ లో బ్రేక్ చేయాలి కనుక సౌత్ నుంచి ఒక వ్యక్తి కావాలి. ఇలా అనుకుంటూ ఉంటాం, మీడియా అంటూ ఉంటుంది, కానీ పైన ఉన్న వాళ్ళు అలా ఏముండదని. మీరు అన్నటువంటి సర్ప్రైజెస్ అన్ని మీరు ఒక్కసారి అనౌన్స్ చేశాక మనం చూస్తుంటాము ఈక్వేషన్స్ ఎట్లా సెట్ చేస్తూ ఉంటారని. కనుక మీరు చెప్పినటువంటి పేర్లలో ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారి పేరు ఉండొచ్చు, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, ఇవన్నీ పేర్లు టైమ్స్ నౌ వీటిల్లో నేను కూడా విన్నాను. కొన్ని నేషనల్ మీడియాలో బండి సంజయ్ పేరు కూడా వచ్చింది. కనుక ఒక నేషనల్ ప్రెసిడెంట్ అన్నప్పుడు అన్ని కౌంట్ లోకి తీసుకుంటారు. కిషన్ రెడ్డి గారు అన్నారు అనుకోండి, కిషన్ రెడ్డి గారు యువమోర్చా నాయకుడుగా యంగ్ బాయ్ గా ఉన్నప్పటి నుంచి పనిచేస్తూ వచ్చాడు. ఆయన యువమోర్చా నాయకుడుగా ఆల్ ఇండియా యువమోర్చా, అది కూడా దేశానికి యువమోర్చా నాయకుడు, దేశమంతా తిరిగాడు ఆయన. కనుక ఆ అనుభవం ఉంది. మంత్రిగా పనిచేశాడు, నార్త్ ఈస్ట్ కు మంత్రిగా పనిచేశాడు, కల్చర్ మినిస్టర్ గా పనిచేశాడు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ లో వెళ్ళొచ్చాడు. ఎంత అనుభవం ఉంటుందండి, ఎంత రిచ్ అంటే ఈ దేశంలో ఏ భాగం తెలియదు ఆయనకు, ఏ రాష్ట్రం ఆయనకు తెలియదు. డైనమిక్స్ అంటాము, కేరళ వెళ్తే కేరళ డైనమిక్స్ వేరే, తర్వాత బెంగాల్ డైనమిక్స్ వేరే. ఇవన్నీ మనం తిరిగితే గానీ తెలియదు. ఇవన్నీ లెక్కలోకి లేకుండా సడన్ గా ఒక ఆయన బాగా కనపడ్డాడు కనుక ఆయన తెచ్చిపెట్టడం అంటూ అట్లా ఏమి ఉండదు. కిషన్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుండొచ్చు, చర్చలో ఉండొచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా చాలా రిచ్ ఎక్స్పీరియన్స్, వయసు చిన్నదే కానీ అనుభవం ఎక్కువైపోయింది ఆయనకు. వాజ్పేయి పీరియడ్ నుంచి కూడా మినిస్ట్రీలో ఉన్నాడు ఆయన. కనుక ఆయన అంత అనుభవం లేకపోయినా ఈ మధ్య కాలంలో చాలా డైనమిక్ గా పర్యటన చేస్తున్నవారు భూపేంద్ర యాదవ్. ఎందుకంటే ముఖ్యంగా లీగల్ మ్యాటర్స్ లో ఆయన మంచి ఎక్స్పర్ట్, సుప్రీంకోర్టు లాయర్ కూడా. సో ఇవన్నీ కూడా మనోహర్ లాల్ ఖట్టర్ నేను అనుకోను, ఆయన వయసు మీరిపోయింది, అక్కడ ముఖ్యమంత్రిగానే ఆయన డ్రాప్ చేశారు. ఇంకా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఆయన పేరు తీసుకుంటారు అని నేను అనుకోవడం లేదు. మనోజ్ సిన్హా కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి కనుక దేశమంతా అంతగా పరిచయం లేనటువంటి పేరు. సో ఈ పేర్లలో ఒకవేళ ఇంకా మనం తెలియని మన పేర్లు ఇంకేమైనా ఉంటే ఉంటుంది, కానీ నేను అనుకుంటున్నా సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఉన్న పేర్లు ఏవి కాకుండా, ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు ఏవి కాకుండా కొత్త పేరు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు, ఆశ్చర్యపోవద్దు మనకు. కనుక ఈక్వేషన్స్ అలా ఉంటాయి. సో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ చాలా సీరియస్ గా, ఎందుకంటే యాదవ్ కమ్యూనిటీ దేశం అంతా కూడా పెద్ద నంబర్ ఉంటుంది కనుక ముఖ్యంగా జనగణన ఇవన్నీ, కులగణన ఇవన్నీ వస్తున్నాయి. ఒక బీసీ నేతను జాతీయ అధ్యక్షుడుగా, ఎందుకంటే ఒక దళిత నేతను జాతీయ అధ్యక్షుడు చేశారు, లేకపోతే అన్ని వర్గాల వాళ్ళు చేశారు. ఇంతవరకు ఈ విధమైనటువంటి లేదు కనుక నేను ఇది సర్ప్రైజింగ్ గా రావచ్చు, భూపేంద్ర యాదవ్ రావచ్చు. సౌత్ లో చాలా అవసరాలు ఉన్నాయి కదా అంటే కూడా అదేం కాదు. సర్ప్రైజింగ్ గా భూపేంద్ర యాదవ్ కానీ ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఈ రెండు పేర్లు చాలా. ఇంకా చౌహాన్ పేరు కూడా వినపడ్డది. నేను కూడా చౌహాన్ కూడా ఏజ్ ఉంది బాగా,
సీనియర్ అయిపోయారు శివరాజ్ సింగ్ కన్సిడర్ చేయకపోవచ్చు. సో నా దృష్టిలో చాలా బ్రైట్ గా కనిపిస్తున్న పేర్లలో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ అండ్ కిషన్ రెడ్డి ఆల్సో. నేను ప్రహ్లాద్ జోషి తర్వాత ఈ పేర్లు ఎందుకు అని అంటున్నానంటే సౌత్ నుంచే ఉండొచ్చు కానీ సోషల్ ఈక్వేషన్స్ సెట్ కావడం లేదు. బ్రాహ్మిన్ లీడర్షిప్ లేకపోతే ఇవన్నీ కూడా సెట్ కాకపోవచ్చు అని తెలియదు. ఈ రేసులో అంటే తెలియదు, మీరు అన్నట్టు ఊహించడం ఎప్పుడు కష్టమే. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక్కోసారి అందరి అంచనాలని తలకిందులు చేస్తూ నిర్ణయాలు కూడా ఉంటాయి. అవి మీరు అన్నట్టు ఎంపిక రోజున మళ్ళీ మనం మాట్లాడుకోలేము. కానీ ఈ రేసులో మహిళలు ఎవరు లేరా అక్కడ జాతీయ అధ్యక్షుల రేసులో? అంటే ఇంతవరకు అయితే మరి ఎవరు అట్లా కనపడలేదు, వినపడలేదు కూడా. అటువంటి పేర్లు ఎక్కడ నేషనల్ మీడియాలో కూడా ఇక్కడ రాలేదు. అయితే మీరు అన్న దాంట్లో ఆర్ఎస్ఎస్ యొక్క యాక్సెప్టెన్స్ ఉండాలి అన్నారు, కానీ అదంత సీరియస్ మ్యాటర్ ఏం కాదని. ఎందుకంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ ఇవన్నీ వేరు వేరు అంటే వేరు వేరు, ఒకటేనా అంటే ఒకటే, అందరూ ఒకటే. ఎందుకంటే ఆ మర్యాద ఉంటుంది రాజు గారు. ఇప్పుడు ఇంట్లో మీరు పాప పెళ్లి చేయాలి, మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నప్పుడు మీ నాన్నగారిని కూడా అడుగుతారు, పెద్ద మనిషి కదా, ఓ మాట అడగకుండా చేస్తారా? అనుమతి తీసుకున్నారా అంటారా ఎవరన్నా? అనుమతి. నేను నా కూతురు పెళ్లి అయ్యేటప్పుడు మా నాన్నగారితో మాట్లాడతానంటే అర్థం ఏంటంటే ఏముంది, ఆయన మైండ్లో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఆయన కూడా చూడరా ఇలా అయితే బాగుంటుంది అని ఒక మాట చెప్తారు, అంతేగాని ఇది అనుమతి కిందికి రాదు. ప్లీజ్, ఇది చాలా మందికి అర్థం కాదు. కానీ ఈ రిలేషన్స్ కనుక సంఘ పెద్దలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడము, అనుమతి ఇవ్వడము, వారు అనుమతి ఇచ్చిన వ్యక్తిని మాత్రమే ఇలా ఏమీ ఉండదు అసలు. ఇదంతా ఇట్ ఈస్ ఓన్లీ మారల్ ఇది మాత్రమే. కానీ ఎల్డర్స్ ను గౌరవించడము, వీళ్ళు చిన్నవాళ్లను ప్రోత్సహించడము, ఇలాంటి పద్ధతిలో ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కనుక కన్సల్టేషన్ ఉంటుంది, తప్పకుండా కన్సల్టేషన్ ఉంటుంది, అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ రూల్ అంటూ ఏం లేదు. ఆర్ఎస్ఎస్ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తిని అనుమతించాలి, నో సచ్ రూల్. బీజేపీ కెన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్, కానీ అందరి కన్సెన్సస్ ఉంటుంది. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 10 పేర్లు ఎప్పటి నుంచో 1 ఇయర్ నుంచి చర్చ జరుగుతూ వస్తుంటుంది. చివరి క్షణంలో ఎలాంటి మార్పు వస్తే తెలియదు కనుక షార్ట్ లిస్టింగ్ అవుతుంది. 3 పేర్లు, 4 పేర్లు, 5 పేర్ల వరకు వస్తుంటుంది. చివరి క్షణాల్లో ఉన్న వాతావరణాన్ని బట్టి కూడా ఇట్లా మీరు సౌత్ లో అవసరం ఉంది, ఇప్పుడు ఒక ఫేస్ అవసరము అన్నప్పుడు అది కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇదంతా కూడా ఒక ఎక్సర్సైజ్ మాత్రమే, కన్సల్టేషన్ ఎక్సర్సైజ్. చాలా కూల్ గా జరిగేటువంటి విషయం. ఏది కూడా కూర్చొని గంటలు హాట్ గా నో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఇలాంటిది ఏమీ ఉండదు రాజు గారు. చాలా సింపుల్ గా జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఒక డే ఫిక్స్ చేస్తారు, అనౌన్స్మెంట్ జరిగిపోతుంటుంది. ఏ ఒక్కరు ఒక మాట అన్నారు. ఇది ఈ యొక్క కార్య పద్ధతి అంటాం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ కూడా ఆ విధమైనటువంటి మంచి అనౌన్స్మెంట్ ఒకటి అందరూ సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. కానీ చాలా మెచ్యూర్డ్ డిస్కషన్ తర్వాతనే దానికి ఒక లెక్క ఉంటుంది. ఏది చేసినా కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది. కరెక్ట్. చూద్దాం మరి రాబోయే వారం రోజుల్లో ఏదో ఒక ప్రకటన ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ జాతీయ అధ్యక్షుడి ఎంపిక కానీ రెండు కూడా చూద్దాం. మరి సర్ప్రైజెస్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ 5-6 పేర్లలో ఈ పేర్లలోనే ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుంటారనేది మనం చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఇక చాలా రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సామాజిక సమీకరణాలు, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా వ్యూవర్స్ కూడా మీ అభిప్రాయాలను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది, అక్కడ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో ఎవరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.